డార్క్ కామెడీతో తండ్రి కూతుళ్ల బంధంపై నీచమైన కామెంట్స్ చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే దర్యాప్తులో భాగంగా సైబర్ సెక్యూరిటీ పోలీసులు ఇతడిని అన్ని కోణాల్లో విచారించారు. ఈ క్రమంలోనే మరో విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు షాక్ అవుతున్నారు. దీంతో అతడిపై తాజాగా మరో కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం ఇదే అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఇంతకు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై నమోదు చేసిన కేసు ఏంటి? ఎందుకు అతడిపై మరో కేసు నమోదు చేశారు? అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి. ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ దగ్గరలోని ఈశాన్యాస్ ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి. సోషల్ మీడియాలో రోస్టింగ్ పేరుతో ఫేమస్ అయిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు డార్క్ కామెడీ పేరుతో చిన్న పిల్లలపై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్టులు చేస్తూ వచ్చాడు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఇదే వీడియోలపై టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించారు. తండ్రి కూతుళ్ల బంధంపై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన ఇతడిని శిక్షించాలి అంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పోలీసులను కోరారు. దీనిపై వెంటనే రియాక్ట్ అయిన పోలీసులు ఎట్టకేలకు ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే అతడిపై ఫోక్సో యాక్ట్ తో పాటు 6070 ఐటీ యాక్ట్ 294 బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు మరిన్ని కేసులు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉన్న యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుకు తాజాగా పోలీసులు మెడికల్ టెస్టులు చేశారు. ఇందులో ఇతడు మాదక ద్రవ్యాలు సేవించినట్లుగా తేలింది. ఈ టెస్టుల్లో అతడికి పాజిటివ్ రావడంతో అతడిపై మత్తు పదార్థాల కేసు కూడా నమోదు చేస్తూ మరో షాక్ ఇచ్చారు. కాగా ప్రస్తుతం జైల్లో ఉన్న ప్రణీత్ హనుమంతును 3 రోజుల పాటు కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.